హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పాప బర్త్డే రోజు నేను చేసిన రెసిపీస్ని చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వడల్ని ప్రిపేర్ చేయడానికి ముందు రోజు నైటే పొట్టు మినపప్పుని నానబెట్టి పెట్టానండి. నానబెట్టిన పొట్టు మినపప్పుని 3 లేదా 4 సార్లు బాగా కడిగి మిక్సీ జారులోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పప్పును కడిగేటప్పుడు మొత్తం పొట్టంతా పోయేలా కాకుండా నేను పొట్టుతోనే పప్పును తీసుకున్నానండి. మిక్సీ పట్టేటప్పుడే పప్పులో కొద్దిగా సాల్ట్‌ను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలండి. మొత్తం పప్పుని రుచికి సరిపడా సాల్ట్‌ను వేసుకొని ఇలా మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండిని మిక్సీలో రుబ్బినప్పుడు కొద్దిగా వేడెక్కుతుంది కాబట్టి వేడి చల్లారేలా, పిండికి గాలి తగిలేలా బాగా ఇలా కలుపుకుంటే వడలు గ్రైండర్‌లో రుబ్బిన పిండిలా మంచి ఫ్లఫీగా వస్తాయండి. ఇలా 4, 5 నిమిషాల పాటు పిండిని బాగా కలిపితే పిండిలో సోడా వేయాల్సిన అవసరం ఉండదండి. పిండిని ఇలా బాగా కలిపాక ఇందులోకి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక చేతుల్ని తడి చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసి వేడి నూనెలో వేసుకోవాలి. వడలు వేగేలోగా మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలను వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అవి కొంచెం చల్లారాక నిమ్మరసం, పచ్చిమిర్చి, ఇంకా రుచికి సరిపడా సాల్ట్‌ను వేసి మిక్సీ పట్టి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. వడలు ఒకవైపు వేగాక మరొక వైపు తిప్పి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మినపప్పును నానబెట్టేటప్పుడు వడలు క్రిస్పీగా రావడానికి ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా వేశానండి. వడల్ని ఆయిల్లో వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఇలా మంచి రంగు వచ్చేలా ఫ్రై చేసి వేడివేడిగా తింటే కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మొత్తం పిండితో అన్ని వడల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని మంచి రంగులోకి మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అండి. వడలు ఫ్రై అయ్యేలోగా మిక్సీ పట్టి చట్నీని ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. దాంట్లో పోపును వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, ఒక స్పూన్ మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పల్లీ చట్నీలోకి పోపును వేసుకొని వేడి వేడి వడల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మినపప్పుని రుబ్బాక బాగా కలుపుకొని పొట్టు మినపప్పుతో ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ మనం సోడా ఉప్పు వేయకుండానే లోపల ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో వడ ఇంకా పల్లీ చట్నీతో పాటు బర్త్డే స్పెషల్ అందరి ఫేవరెట్ అయిన చాక్లెట్స్ కూడానండి. ఇక నెక్స్ట్ ఐటెం చిల్లీ చికెన్ ప్రిపేర్ చేశానండి. చిల్లీ చికెన్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేయించిన పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు పుదీనా తరుగు, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్‌ని వేసి మిక్సీ పట్టి పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క ముక్కలు, ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి జీలకర్ర కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగాక 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసి సాల్ట్‌ని వేసి కలుపుకోవాలి. టొమాటో ముక్కల్లో సాల్ట్‌ని వేసి కలుపుకోవడం వల్ల ముక్కలు త్వరగా మెత్తబడతాయండి. టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాక రుచికి సరిపడా కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. కారాన్ని వేశాక లో ఫ్లేమ్‌లో 2-3 మినిట్స్ ఫ్రై చేసి క్లీన్ చేసి పెట్టిన చికెన్‌ని వేసుకోవాలి. చికెన్ రెసిపీ సేవ్ చేసిన చికెన్‌ను ముందుగానే ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకుంటే చికెన్ ముక్క సాఫ్ట్‌గా ఉంటుంది. చికెన్ ముక్కల్ని వేశాక 3-4 మినిట్స్ వరకు చికెన్‌ను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలన్నీ చికెన్ ముక్కలకు చక్కగా పడతాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టును వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్‌ని వేశాక స్టవ్ ఫ్లేమ్‌ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత తగినన్ని వాటర్‌ని పోసి కలుపుకొని దీనిపైన మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చికెన్ ముక్క మెత్తగా ఉడికి ఉంటుందండి. మూత తీసాక ఒకసారి కలుపుకొని దీంట్లో గరం మసాలా, కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి 5-10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అండి. చల్లారాక గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుందండి. కేజీ చికెన్‌లో సగం చికెన్‌తో కర్రీని చేసి మిగతా సగం బోన్‌లెస్ చికెన్‌తో చికెన్ పికిల్‌ని చేశానండి. చికెన్ పికిల్‌లోకి ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ ఇంకా అనాస పువ్వును ఫ్రై చేసి తీసుకోవాలి. నేను ఫ్రెష్‌గా జీలకర్ర, మెంతి పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అందుకని దీంట్లో జీలకర్ర ఇంకా మెంతుల్ని వేయట్లేదు. జీలకర్ర, మెంతి పొడి లేనివారు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నింటినీ ఇలా డ్రై రోస్ట్ చేసి చల్లారాక మిక్సీ పట్టి పౌడర్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చికెన్ పికిల్ ప్రిపేర్ చేయడానికి బోన్‌లెస్ చికెన్‌ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేయకుండా ఊరికే ఇలా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ముక్కల్లో కొంచెం సాల్టు ఇంకా పసుపును కూడా వేసి ఫ్రై చేస్తూ ఉంటే చికెన్ ముక్కల్లోని నీరంతా బయటకు వచ్చి అదంతా ఆవిరైపోయి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను చికెన్ని ముందుగానే ఉప్పు నీటిలో నానబెట్టి మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఈవినింగ్ ఈ పికిల్‌ని ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ ముక్కల్లోని నీరంతా ఇలా బయటికి వచ్చాక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ మొత్తం డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్లోని నీరంతా ఇంకిపోయాక ఒక కప్పు వరకు ఆయిల్‌ను వేసుకోవాలి. చట్నీలోకి నువ్వుల నూనెను కానీ లేదంటే పల్లి నూనెను కానీ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. చికెన్ ముక్కల్లో ఆయిల్‌ని వేశాక స్టవ్ ఫ్లేమ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ చికెన్ ముక్కలు బాగా వేగి కొంచెం కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చికెన్ ముక్కలు ఆయిల్‌లో బాగా వేగి ఇలా ఎర్రగా అయ్యాక రుచికి సరిపడా కారం, మీ కారం స్పైసీనెస్‌ని బట్టి మీ రుచికి తగినట్టుగా కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి. వేయించిన జీలకర్ర, మెంతుల పొడి, ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడిని వేసి కలుపుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలాను వేసి 2, 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేశాక వెల్లుల్లి రెబ్బల్ని వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి ముక్కలు ఆప్షనల్ అండి. నచ్చేవారు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కావాలంటే చికెన్ ముక్కల్ని ఫ్రై చేస్తున్నప్పుడు కారం వేయడానికి ముందుగా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి ఫ్రై చేసుకోవచ్చండి. వెల్లుల్లి ముక్కల్ని వేశాక లో ఫ్లేమ్‌లోనే మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక 10 నిమిషాలు ఆగి తర్వాత నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్‌కి ఒక నిమ్మకాయ రసాన్ని వేశానండి. నిమ్మరసాన్ని వేసి కలిపాక ఒకసారి టేస్ట్‌ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త సాల్ట్‌ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చికెన్ పికిల్ ఇలా చేస్తే ముక్క సాఫ్ట్‌గా ఉండి ఎంతో టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ కేకును ప్రిపేర్ చేశానండి. నేను ఎగ్‌లెస్ బనానా కేక్ ప్రిపేర్ చేశానండి. దానికి మిక్సీ జార్‌లోకి అరకప్పు షుగర్‌ను తీసుకొని, ఈ షుగర్‌లో అరకప్పు వరకి పెరుగు, అరకప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడను తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండి, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించి తీసుకోవాలి. పిండిని జల్లించాక ఇందులోకి చిటికెడు ఉప్పు, ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో 2-4 టేబుల్ స్పూన్స్ వరకు పాలను వేసి కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని ఇలా బీట్ చేస్తూ 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి. కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి 2 అరటిపళ్ళను తీసుకొని మధ్యలోకి వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యితో కానీ లేదంటే బటర్‌తో కానీ గ్రీస్ చేసుకోవాలి. ప్యాన్‌ని నెయ్యితో గ్రీస్ చేశాక 2 టీ స్పూన్ల వరకు షుగర్‌ను వేసుకోవాలి. ఇలా షుగర్‌ని వేయడం వల్ల కేక్‌ను ప్రిపేర్ చేస్తున్నప్పుడు షుగర్ మెల్ట్ అయ్యి కేక్ పైన మంచి కలర్ వస్తుందండి. షుగర్‌ని వేశాక కట్ చేసిన అరటిపళ్ళ తొక్క తీసి ఇలా పెట్టుకోవాలి. అరటిపండు ముక్కల్ని ప్యాన్‌లో ఇలా పెట్టాక ముందుగా కలిపి పెట్టిన కేక్ బ్యాటర్‌ని వేసుకోవాలి.
కేక్ బ్యాటర్‌ని వేశాక 1, 2 సార్లు ఇలా ట్యాప్ చేసి, దీనిపైన మూత పెట్టి, ఇప్పుడు స్టవ్ మీద పెట్టి, లో ఫ్లేమ్‌లో 25 మినిట్స్ వరకి కుక్ చేసుకోవాలి. చాలా చిన్న మంటపై నిదానంగా దీన్ని కుక్ చేసుకోవాలండి. 15-20 మినిట్స్ తర్వాత కేక్‌ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. దాదాపు 25 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కేక్ ఇలా చక్కగా కుక్ అయి ఉంటుందండి. స్పూన్‌తో సైడ్స్‌ని కొంచెం లూజ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్‌లోని కేక్‌ని ఇలా ఫ్లిప్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని టిష్యూ నాప్కిన్‌తో ఒకసారి ఇలా తుడుచుకొని కొద్దిగా నెయ్యిని వేసి గ్రీస్ చేసుకొని కేక్ పైభాగం కిందికి వచ్చేలా మళ్ళీ ప్యాన్‌లో పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ కొంచెం చల్లారాక ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా అప్‌సైడ్ డౌన్ కేక్ రెడీ అండి. ఈ బనానా కేక్ పైన లేయర్ కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ అయిన జీరా రైస్‌ని ప్రిపేర్ చేశానండి. జీరా రైస్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి కరిగాక బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసుల్ని 1, 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేశాక జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో జీలకర్రని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. జీలకర్ర వేగాక పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. జీరా రైస్‌లో స్పైసీనెస్ అంతా ఈ పచ్చిమిర్చితోనే వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీరా రైస్‌కి సరిపోయేంత సాల్ట్‌లో సగం సాల్ట్‌ని నేనిక్కడ పోపులో వేశానండి. మిగతా సగాన్ని అన్నంతో పాటు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా వేగి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేశాక అన్నాన్ని వేసి రుచికి సరిపడా సాల్టు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నంతో బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అండి. బర్త్‌డే రోజు నైటు డిన్నర్‌లో జీరా రైస్, వైట్ రైస్, చిల్లీ చికెన్, చికెన్ పికిల్, ఇంకా మా పాపకి చాలా ఇష్టమైన టొమాటో కర్రీ అండి. నిమ్మకాయ ముక్క, ఇంకా పెరుగు. ఫైనల్‌గా బనానా అప్‌సైడ్ డౌన్ కేక్. ఇవండి మా పాప బర్త్‌డే రోజు నేను చేసిన వంటలు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.